రాజకీయాలంటే తినకుండా ఎవడుంటాడు అనేటటువంటి ధోరణి ఆదినారాయణ రెడ్డికి ఉంటుంది. అదే సందర్భంలో మనల్ని నమ్ముకున్న వాళ్ళని పోషించాలి అన్నటువంటిది. ఇక్కడ ధర్మం వైపునే ఆలోచిస్తున్నాననేది ఆదినారాయణ రెడ్డి ఆలోచన తరహగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి ఇంతకుముందు బ్రాహ్మణి స్టీల్స్ కట్టుతున్నప్పుడు ఆ గోడకి కట్టేటప్పుడు నా నియోజకవర్గం టచ్ అవుతుంది కాబట్టి నాకు దాంట్లో రావాల్సిందే అని చెప్తే అందుకు రాజశేఖర రెడ్డి సొంత మనిషి కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి ఇవ్వబోతే ఆ గోడనే కట్టవలేదు ఆయన. అంత ముండోడు, తన లెక్క తనకు కావాల్సిందే అనేటటువంటి మెంటాలిటీ ఉన్నాడు. అట్లాగే అదే సందర్భంలో ఇంతకుముందు అంటే ఇప్పుడు తన నియోజకవర్గంలో ప్రతిదీ ఇసుకైనా మద్యమైనా ఏదైనా సరే ఆయన చెప్పినట్టు జరగాలి, అంతే. జరగకపోతే అంగీకరించడం, అది ఆయన మెంటాలిటీ. ఆయన్ని అభిమానించే వాళ్ళు అదే కోరుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తన కాన్సెప్ట్ ఏంటి, ఆర్టీపీపీ దగ్గర నుంచి బూడిద తీసుకెళ్తుంది, అమ్ముకుంటున్నారు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు. కాబట్టి వాళ్ళు అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళు మాకిక్కడ ఏదైతే దాని మీదన ఛార్జీ ఎందుకు కట్టరు అన్నటువంటిది ఆయన వెర్షన్. అంటే 80 లక్షల రూపాయల దాకా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు బాకీ ఉన్నారు, ఆ డబ్బులు కట్టి లోడ్ చేసుకెళ్ళమంటారు. ఎందుకు డబ్బులు కట్టాలి మేము, లారీ లోడుకి ఆర్టీపీపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు ఆదినారాయణ రెడ్డి వర్గం తీసుకుంటుంది కాంట్రాక్టు, ప్లస్ మా దగ్గరకు వచ్చేటప్పటికి మేమెందుకు డబ్బులు కట్టాలి అన్నటువంటిది వీళ్ళ వాదన. 80 లక్షల బాకీ లేదు పోలేదు అంటుంటుంది ఇది. అయితే ఆదినారాయణ రెడ్డి మాట అక్కడ ఫైనల్. ఏం జరుగుతుందో చూడాలి.